హాయ్ ఫ్రెండ్స్, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కింద పనిచేస్తున్నటువంటి లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ఎల్ఐసి నుండి ఏఏఓ పోస్టుల కోసం భారీ నోటిఫికేషన్ అన్నది రిలీజ్ చేయడం జరిగింది. ఈ నోటిఫికేషన్ కోసం కొన్ని సంవత్సరాలుగా ఎదురు చూస్తూ ఉన్నారు. ఈ ఈ నోటిఫికేషన్ అంటే ఈ జాబ్ లో మీకు సెలెక్ట్ అయినట్లయితే మీకు 1,26,600 పైగా ఇందులో శాలరీ అనేది ఉంటుంది. దీనికి ఎటువంటి ఎక్స్పీరియన్స్ అనేది మీకు అవసరం లేదు. మేల్ అండ్ ఫీమేల్ క్యాండిడేట్స్ దీనికి అప్లై అనేది చేసుకోవచ్చు. ఇందులో భారీ సంఖ్యలో వేకెన్సీస్ అనేవి ఉన్నాయి. ఇది మన సొంత రాష్ట్రంలోనే మీకు పర్మనెంట్ జాబ్ అనేది ఇవ్వడం జరుగుతుంది. ఈ వీడియోలో జాబ్ సంబంధించిన ఫుల్ డీటెయిల్స్ మరియు ఎలా అప్లై చేయాలి, సెలక్షన్ ప్రాసెస్ ఎలా ఉంటుంది, ఫుల్ డీటెయిల్స్ మీకు ఈ వీడియోలో మీకు తెలియజేస్తాను. ఈ వీడియోకి ఒక లైక్ చేసి ఈ ఛానల్ అనేది సబ్స్క్రైబ్ చేసుకుంటే ఇలాంటి ఎన్నో వీడియోస్ మీరు అనేది చూడవచ్చు. హాయ్ ఫ్రెండ్స్, ఎల్ఐసి నుంచి 2025లో ఏఏఓ పోస్టుల కోసం భారీ నోటిఫికేషన్ అనేది రిలీజ్ చేయడం జరిగింది. ఇందులో వచ్చేసి 350 పైగా ఇందులో పోస్టులు అన్ని ఉన్నాయి. శాలరీ వచ్చేసి 1,26,600 పైగా ఉంది. దీని క్వాలిఫికేషన్ వచ్చేసి ఎనీ డిగ్రీ మేల్ అండ్ ఫిమేల్ క్యాండిడేట్స్ ఏపీటీఎస్ అందరూ దీనికి అప్లై అనేది చేసుకోవచ్చు. ఇందులో వచ్చేసి ఏఏఓ జర్నలిస్ట్ రిక్రూట్మెంట్ 2025 లో వచ్చేసి 350 పైగా దీంట్లో ఖాళీలు అనేవి ఉన్నాయి. దీంట్లో విభజన వచ్చేసి అంటే ఏ క్యాస్ట్ కి ఎన్ని పోస్టులు అనేది విభజించారు అనేది చూసుకుంటే ఎస్సీకి వచ్చేసి 51, ఎస్టీ 28, ఓబీసీ 91, ఈడబ్ల్యూఎస్ 38, అన్రిజర్వ్డ్ వచ్చేసి 142, పీడబ్ల్యూడి వికలాంగులకు వచ్చేసి 20 పోస్టులు అనేది దీంట్లో కేటాయించడం అనేది జరిగింది. దీంట్లో ముఖ్యమైన తేదీలు వచ్చేసి అప్లికేషన్ ప్రారంభం వచ్చేసి 16/8/2028లో ప్రారంభం అనేది అయినది. అదే అప్లికేషన్ క్లోజింగ్ వచ్చేసి 8/9/2025కి ఇది అనేది క్లోజ్ అనేది అవుతుంది. దీంట్లో ప్రిలిమినరీ ఎగ్జామ్స్ వచ్చేసి 3/10/2025లో ఉంటుంది. అదే మెయిన్స్ ఎగ్జామ్స్ వచ్చేసి 8/11/2028లో ఈ ఎగ్జామ్ అనేది ఉంటుంది. దీంట్లో వయసు అర్హత వచ్చేసి కనీసం 21 సంవత్సరాలు అంటే 1/8/2028 నాటికి కనీస వయసు 21 సంవత్సరాలు ఉండాలి. అదే గరిష్ట వయసు వచ్చేసి 30 సంవత్సరాల లోపు అనేది ఉండాలి. వయసు సడలింపు వచ్చేసి ఎస్సీ ఎస్టీలకు వచ్చేసి 5 సంవత్సరాలు, ఓబీసీకి వచ్చేసి 3 సంవత్సరాలు, పీడబ్ల్యూడి జనరల్ వచ్చేసి 10 సంవత్సరాలు, పీడబ్ల్యూడి ఎస్సీ ఎస్టీలకు వచ్చేసి 15 సంవత్సరాలు, పీడబ్ల్యూడి ఓబీసీకి వచ్చేసి 13 సంవత్సరాలు, ఎక్స్ సర్వీస్ మెన్లకు వచ్చేసి 5 సంవత్సరాలు, ఎల్ఐసిలో పనిచేస్తున్న వ్యక్తులకు వచ్చేసి 5 సంవత్సరాలు అనేది వీళ్ళకి వయసు రాయితీ అనేది ఇవ్వడం జరిగింది. ఇందులో విద్యార్హత వచ్చేసి గవర్నమెంట్ గుర్తింపు పొందినటువంటి ఏదైనా యూనివర్సిటీ నుండి డిగ్రీ అనేది పూర్తి చేసి ఉండాలి. దీంట్లో జీతం అలవెన్స్లెస్ వచ్చేసి ప్రారంభం వచ్చేసి 88,638 నుంచి ఈ శాలరీ అనేది స్టార్ట్ అవుతుంది. అదే మొత్తం వచ్చేసి 1,26,600 దీంట్లో ఉంటది. దీంట్లో అలవెన్సెస్, పింఛను, గ్రాడ్యుయేటీ ఇలాంటివి అనేది ఇందులో అనేది ఉంటాయి. సేవా షరతులు వచ్చేసి మీకు పోస్టింగ్ వచ్చేసి ప్రధాన గ్రామీణ ఎల్ఐసి బ్రాంచ్ లో కనీసం 5 సంవత్సరాలు ఈ జాబ్ అనేది చేయాల్సి ఉంటుంది. ప్రొవిజన్ వచ్చేసి 1 సంవత్సరం అంటే 2 సంవత్సరాల వరకు ఉండవచ్చు. అప్లికేషన్ ఫీజు వచ్చేసి మీకు ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూడి వాళ్ళకి వచ్చేసి రూ. 85 ప్లస్ జిఎస్టీ అనేది ఉంటుంది. ఇతరులకు వచ్చేసి రూ. 700 ప్లస్ జిఎస్టీ అనేది ఇందులో ఫీజు అనేది ఉంటుంది. నెక్స్ట్ ఎంపిక వచ్చేసి దీంట్లో వచ్చేసి ప్రిలిమినరీస్ ఎగ్జామ్స్, మెయిన్స్ ఎగ్జామ్ ప్లస్ ఇంటర్వ్యూ ప్లస్ మెడికల్ టెస్ట్ అనేది దీంట్లో ఉంటుంది. ఫస్ట్ ప్రిలిమ్స్ వచ్చేసి మీకు దీంట్లో 1 గంట సేపు ఉంటుంది. దీంట్లో ఎలాంటి నెగిటివ్ మార్కింగ్ అనేది దీంట్లో ఉండదు. మెయిన్స్ వచ్చేసి మీకు 325 మార్కులకు ఉంటుంది. నెక్స్ట్ ఇంటర్వ్యూ వచ్చేసి మెయిన్స్ ప్లస్ ఇంటర్వ్యూలో వచ్చిన మార్కులు మొత్తం కలిపి తుదికి ఎంపిక అనేది చేయడం అనేది జరుగుతుంది. మెడికల్ టెస్ట్ వచ్చేసి మెడికల్ పరీక్ష పూర్తయిన తర్వాత ఉద్యోగం ఆఫర్ అనేది మీకు ఇవ్వడం అనేది జరుగుతుంది. దీంట్లో ముఖ్యంగా వచ్చేసి మీకు బాండింగ్ కూడా ఉంటుంది. కనీసం 4 సంవత్సరాలు ఎల్ఐసిలో అనేది పనిచేయాల్సి ఉంటుంది. లేనట్టుగా అయితే అంటే 4 సంవత్సరాలు పని చేయకుండా మీరు బయటకు వెళ్ళిపోయినట్లయితే ఇందులో మీకు 5 లక్షల వరకు పెనాల్టీ అనేది విధించడం జరుగుతుంది. దీంట్లో వచ్చేసి బయోమెట్రిక్, ఐఆర్ఐఎస్ వెరిఫికేషన్ అన్ని దశల్లో ఉంటుంది. ఫోటో, సిగ్నేచరు, థంబ్ ఇంప్రెషన్, డిక్లరేషన్ ఆన్లైన్ అప్లికేషన్ లో స్కాన్ చేసి అప్లోడ్ అనేది చేయాల్సి ఉంటుంది. ఎలా అప్లై చేయాలనేది చూసుకుంటే ఎల్ఐసి వెబ్సైట్ లో www.licindia.in లోకి వెళ్ళి కెరియర్ సెక్షన్ లోకి వెళ్ళి రిక్రూట్మెంట్ ఆఫ్ ఏఏఓ జర్నలిస్ట్ లింక్ ద్వారా రిజిస్టర్ అనేది చేసుకోవాల్సి ఉంటుంది. ఈ రిజిస్ట్రేషన్ లో వచ్చేసి ఫోటో, సిగ్నేచరు, థంబ్ ఇంప్రెషన్, హ్యాండ్ డిక్లరేషన్ అని చేసి అప్లోడ్ అని చేయాల్సి ఉంటుంది. ఫీజు ఆన్లైన్ లోనే చెల్లించవలసి ఉంటుంది. నెక్స్ట్ దీంట్లో వచ్చేసి ప్రతి దశకు కూడా దీనికి దరఖాస్తు అనేది చేసుకోవాల్సి ఉంటుంది. ఒక్కసారి తప్పు సమాచారం ఇచ్చినట్లయితే ఈ ఉద్యోగ అవకాశాన్ని కోల్పోవడం అనేది జరుగుతుంది. ఇక ముందు సమాచారాల కోసం ప్లాట్ఫామ్ ఎల్ఐసి వెబ్సైట్ లో అందుబాటులో ఉంటుంది. ఈ ఎల్ఐసి వెబ్సైట్ వచ్చేసి www.licindia.in లోకి వెళ్ళి కెరియర్ సెక్షన్ లో ఇది మనం చెక్ చేసుకోవాల్సి ఉంటుంది.